ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. మన దగ్గర కొద్దిపాటి డబ్బు మాత్రమే ఉంది, కానీ లోన్ వస్తే మాత్రం తీసుకునే ఎలిజిబిలిటీ ఉంది. మన జీవితంలో ఒక స్థలానికి ఓనర్ అవ్వగలుగుతామా, కొనుక్కోగలుగుతామా, అది కూడా ఒక 200 గజాలు కొనగలుగుతామా అనే అనుమానంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చూపించబోయేది రాజమండ్రి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నరేంద్రపురం. ఇది హైవే అండి, ఇది నరేంద్రపురం హైవే. ఇది దీనికి కేవలం రాజానగరం నుంచి నరేంద్రపురం అనేది 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక DTCP అప్రూవ్డ్ స్థలాన్ని నేను చూపించబోతున్నాను. చాలా తెలివిగా ఆలోచించి మనం ఈ స్థలాన్ని కొనొచ్చండి. వీళ్ళు 9,000 రూపాయలు గజం చెప్తున్నారు, అది మీరు బేరమాడుకోవచ్చు. అలాగే ఈ స్థలం 225 గజాలండి, అంటే చాలా పెద్ద స్థలం. ఇది మనం 19 లక్షలు చెప్తున్నారు. ఇటువంటి స్థలాన్ని మనం వెంటనే ఇల్లు కట్టేసుకునేటటువంటి స్థలం ఇది. అలాగే వెస్ట్ ఫేసింగ్ మీకు సూట్ అయినట్లయితే తప్పకుండా ఈ స్థలం చూడండి. ఇది హైవే నుంచి ఇగోండి స్కూల్, ఇది స్టార్టింగ్లో స్కూల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 6-7 స్థలాలు దాటి వెళ్తే ఈ బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్ ఎదురుకుంటూ ఉన్నటువంటి స్థలం అండి ఇది. అయితే ఈ స్థలాన్ని మనం కొనుక్కోవాలి అని అనుకుంటే మనకి డబ్బులు లేవు, ఒక 5-6 లక్షలు అయితే పెట్టగలుగుతాము, మిగిలింది లోన్ వస్తే బాగుండు అని అనుకునే వాళ్ళకి 3362 225 గజాలు అంటే మంచి కొలతలు అనమాట. మనం కారు పార్కింగ్తో సహా పెట్టేసుకోవచ్చు, గార్డెన్తో సహా పెట్టేసుకోవచ్చు. ఈ ఇల్లు లో బడ్జెట్లో అయిపోద్దండి. మీకు ఇల్లు కూడా ఎంతలో అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. మీరు వచ్చి సైట్ చూస్తే ఇది ఎదురుగుంటా ఇల్లు అండి. ఇది మీరు ఇక్కడ నుంచి ఆలోచిస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే ఈ వెంచర్లో ఈ సైట్ సెంటర్ పాయింట్ అండి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే DTCP అప్రూవ్డ్. మూడోది ఏంటంటే హైవేకి కేవలం 400 మీటర్ల దూరం, ఇళ్ళకి కేవలం 100 మీటర్ల దూరం, స్కూల్కి కేవలం 50 మీటర్ల దూరం. ఇవన్నీ ప్లస్ పాయింట్లు అండి. ఇప్పుడు ఈ స్థలం కొని మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే ఇది ఊరి మధ్యలో ఇళ్ళ మధ్యలో ఉంది కాబట్టి ఇలాంటి స్థలం కనుక మనం కొనుక్కున్నట్లయితే నెమ్మదిగా అది రేటు పెరుగుతూ ఉంటుందండి. దానివల్ల మనం ఎక్కడో జనాలు తిరగని ప్లేసు, ఎవరో వెళ్ళని ప్లేస్లో స్థలాలు కొనుక్కోవడం కంటే ఊరి మధ్యలో ఇళ్ళ మధ్యలో కొనుక్కున్నట్లయితే అది గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటుందండి. పైగా ఇది హైవేకి దగ్గరలో ఉంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంది, ఊరికి అటాచ్ అయ్యి ఉంది. అలాగే కమర్షియల్గా కూడా మనం షాపులు వేసుకోవచ్చు, దీంట్లో క్లినిక్లు పెట్టుకోవచ్చు, లేదంటే కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, లేదంటే మొత్తం స్థలంలో స్కూల్ కట్టుకుని స్కూల్ పెట్టుకోవచ్చు. ఇలాగ జనాలు తిరిగే ప్లేసు, జనాలు ఉన్న ప్లేసుల్లో కనుక మనం కొనుక్కున్నట్లయితే తక్కువ రేటుకి ఇది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి. ఇది నా ఛానల్లో ఇలాంటి తక్కువ రేట్లో అంటే లో బడ్జెట్లో ఉన్న వాళ్ళ కోసమే నేను వెతుకుతూ ఉంటాను ఎప్పుడు కూడా. హై బడ్జెట్ వాళ్ళ కోసం నేనేం వెతకనండి. లో బడ్జెట్ వాళ్ళు అయితేనే మనం ఎక్కువ స్థలాలు అమ్ముకోగలుగుతాం, ఎందుకంటే ఎక్కువ మందికి రిక్వైర్మెంట్ అదే ఉంటుంది. ఇది స్కూల్ అండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి స్కూల్కి జస్ట్ వాకబుల్. ఈ బిల్డింగ్ అడ్డంతే అండి. నా కమిషన్ వచ్చేసి 50,000 అండి, ఏజెంట్ కమిషను. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి నన్ను కాంటాక్ట్ చేసి ఈ స్థలం మీకు కావాలనుకుంటే చూడొచ్చు. అయితే ఇందులో ఉన్న మైనస్ పాయింట్ ఒకటే అండి, ఇది వెస్ట్ ఫేసింగ్. ఇది అందరికీ సూట్ అవ్వదు. వెస్ట్ సూట్ అయిన వాళ్ళు ఎవరికైనా సరే ఇది చాలా మంచి స్థలం అండి, చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు.